సందర్భంగా ఈ డివైడ్ అయితే కండక్ట్ చేశారు కదా, సో దీని ద్వారా మహిళలకి అండ్ యువతకి ఏం చెప్పాలనుకుంటున్నారు? అండి మన హెల్త్ మన చేతుల్లో ఉందండి. అది ఫస్ట్ మేము తెలుసుకోవాల్సింది. మనకి ఏంటంటే మనకి ఈ వ్యాధులు రావచ్చు. వీటి వల్ల మనకి భయం ఉంది. క్యాన్సర్ అనేది రావచ్చు. ఏ రకమైన క్యాన్సర్ రావచ్చు. ఇలాంటి అవేర్నెస్ తీసుకురావటానికి మా ప్రయత్నం ఇది. సెకండ్ థింగ్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ కరెక్ట్ నాలెడ్జ్. ఇప్పుడు గూగుల్ కానీ ఇంకా రకరకాల ఇన్ఫర్మేషన్ వాట్సాప్ ద్వారా వాటి ద్వారా లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అది కరెక్ట్ ఇన్ఫర్మేషనా కాదా అనేది తెలీదు. సో వెరీ ఇంపార్టెంట్ వి గివ్ ద రైట్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ సో దట్ దే ఆర్ ఏబుల్ టు ఓపెన్లీ టాక్ అబౌట్ దీస్ ఇష్యూస్ అండ్ బ్రింగ్ దోస్ అన్ని ఆ క్వశ్చన్స్ మనం మాట్లాడుకోగలగాలి. ఇప్పుడు మనకి ఏమైనా ఒక ప్రాబ్లం వచ్చింది, మనకి బ్రెస్ట్ లో ప్రాబ్లం వచ్చింది, గవర్నమెంట్ చెప్పడానికి భయపడతారు, లేకపోతే సిగ్గుపడొచ్చు. లేకపోతే సర్వికల్ క్యాన్సర్ వచ్చింది, నాకు కింద నుంచి రక్తం వస్తుంది, అక్కడ ఏమైనా క్యాన్సర్ వచ్చిందని చెప్పాలంటే భయపడతారు. అలాంటి భయం లేకుండా, లేదు ఇదొక వ్యాధి, దీన్ని మనం ట్రీట్ చేసుకోవచ్చు, బెటర్ అవ్వచ్చు, బెటర్గా ఉండొచ్చు అనే కాన్ఫిడెన్స్ తీసుకురావటానికి. అండ్ సెకండ్ ఏంటంటే ఈ విధంగా మనం చెక్ చేయించుకోవచ్చు, టైంకి కేర్ తీసుకుంటే మనకి ట్రీట్మెంట్ బాగా అందుతుంది, మీ పక్కనే ఉంది ట్రీట్మెంట్ అనే ఒక యాక్సెసిబిలిటీ క్రియేట్ చేయడానికి. దట్ ఈస్ వై వీ క్రియేట్ దీస్ ప్రోగ్రామ్స్ సో పీపుల్ నో అబౌట్ దెమ్ అండి. సో పర్పుల్ క్లిప్ అనే దానికి ఒక డెఫినేషన్ అయితే ఇది అంటున్నారు. పర్పుల్ క్లిప్ అనేది వి జస్ట్ ఇట్ ఈస్ అ వే ఫర్ పీపుల్ టు రిమెంబర్ అండి. ఇప్పుడు ఏంటంటే ఇట్స్ లైక్ a clip can mean a lot of things. We all like to dress up, right? Women, we think about clips and yes, we wear these kind of clips all the time. My daughter wears them all the time. So it's a way for us to remember. And second thing entante, one thing it can signify is cancer. People are talk about hair loss. That is the only thing that sticks in people's hair. So that is another thing we wanted to bring about. Third thing is nip it in the bud, like that sound, it is a reminder to say that the sound that comes, it's a way of just remembering. Think about it, think about how you can elaga din fight cheyochu, elaga nen marchipoyanu, I have to get checked up, okay ochindi mana prompt ga elli let's treatment teeskochu, just a reminder. So reminder ga meer purple clip ni aithe meer చూపిస్తున్నాం అంతే. మీరు కొంతమంది స్టూడెంట్స్ అయితే తీసుకొని వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి, వాళ్ళు ధైర్యం నింపడానికి వాళ్ళకి కావాల్సిన వే అయితే చూపించాము అండ్ వాళ్ళకి అయితే నేర్పించాము అని అంటారు కదా, సో ఏ విధంగా నేర్పించారు? సో ఏంటంటేనండి మా కాన్సెప్ట్ ఏంటంటే యంగర్ జనరేషన్ వాళ్ళ ఫ్యామిలీస్ ని they can talk to their mothers, their grandparents, and in the community they're like in girls schools they can talk to their teachers, talk to their, I was just telling her, even the ayahs and their thing, so they can really be very active e time. And also we want to give e time lo వాళ్ళకి knowledge important, ఏ time లో పిల్లలు ఉంటే మంచిది, ఏ time లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆ అవేర్నెస్ వల్ల they can also make the right choices for their life. ఎప్పుడు సో we want to spread the right knowledge కరెక్ట్ టైంలో, సో వాళ్ళు పక్కన ఉన్న వాళ్ళకి ఆ లైఫ్ కూడా ఉపయోగపడేటట్టు. అండ్ ఆ టైంలో వాళ్ళు ఎంతూజియాస్టిక్గా ఉంటారు ఒక్కొక్క నేర్చుకోవటానికి కానీ పక్కన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయటానికి కానీ. సో మాకేంటంటే వీ వాంట్ టు రియలీ ఎడ్యుకేట్ దీస్ గర్ల్స్ అట్ యంగ్ ఏజ్, సో దే విల్ దెన్ be able to go and use it for themselves and people around them. సో మేము వాళ్ళని స్కూల్ మేము రప్పించాము, మా అపోలోకి వచ్చారు, నేను డాక్టర్ సాయి దయానా, we sat down, talked about self breast examinations, the importance of early detection, ఆవిడ కూడా cervical cancer కి vaccination గురించి and different health problems గురించి డిస్కస్ చేసి, so they learn about, we want ఈ dialogues, we open these dialogues, so then we so it just carries forward. అంటే స్టూడెంట్స్ ని ఫిజికల్ గా హెల్దీగా ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారా లేకుంటే? ఏం లేదండి, ఎవరికి ఇంట్రెస్ట్, ఏ పని కన్నా మన ఇంట్రెస్ట్ అనేది ఇంపార్టెంట్. వీ వాంట్ మోటివేటెడ్ కిడ్స్ హూ వాంట్ టు లెర్న్ అండ్ ఆల్సో మోటివేట్ అదర్ పీపుల్. సో ఎంత టైం పట్టిందంటే వాళ్ళలో ఒక మోటివేషన్ నింపి వాళ్ళకంటే ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి?
Kids are they were very good bunch, and we kind of put the word out in different schools. Almost 50-60 students came, and even you see their active participation. They want us to come, they want us to talk, they're very excited. Although actually they were talking about how their mothers had responded to the discussions that they were having. So they were very enthusiastic, and actually I'm feeling happy. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, but they're actually very excited about this. సో ఉమెన్స్ డే సందర్భంగా అంటే ఈ మార్చ్ మంత్ మొత్తం ఒక ఉమెన్స్ డేనే కాబట్టి ఉమెన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్లీ? అండి, నా వైపు నుంచి ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బి అ woman. And one of the biggest influences in my life have been the women, and as well as my father. I think both of them have given me a balanced life, and it's a privilege to be a woman for me. And I think it's a greater privilege that I'm able to I became a doctor, and I'm able to really take care of women with breast problems and women problems. So I'm very happy, and I want women to be confident and take care of themselves, because unless we are healthy, we cannot be there for anybody else. So I think it's really awareness and taking care of ourselves is what I want women to know. And I'm we should be very proud of who we are, and and live our life fully. Thank you so much, ma'am. Yeah.